2020 నుంచి పెండింగ్ లో ఉన్న లాయర్ల డెత్ బెనిఫిట్స్ 43 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసిన సందర్భంగా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబుకి పాలాభిషేకం చేసిన స్థానిక లాయర్లు వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు, లాయర్స్ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అరవింద్ బాబు గారికి మరియు తోటి న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ ఆర్డర్కి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బార్ అసోసియేషన్ వారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అడ్వకేట్ రిలీఫ్ ఫండ్ గురించి ఎన్నో ప్రభుత్వాలు ఏమి చేయనప్పుడు కూడా 2020 నుంచి చనిపోయినటువంటి అడ్వకేట్స్ కి, అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్ చేసినటువంటి అడ్వకేట్స్ కి బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 415, 416 జీవోల ద్వారా నవంబర్ 9వ తారీఖున 46 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్వకేట్ రిలీఫ్ ఫండ్ కి ఎన్నో సహాయాలు చేశారు. అదేవిధంగా 20 నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా క్లియర్ చేస్తూ మొన్న జీవోను జారీ చేయడమైంది. ఇదంతా కూడా ఒక విజనరీ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇది. అదేవిధంగా అడ్వకేట్స్ కొరకు ఆయన ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుస్తూ ఇంతకుముందు కూడా ఈ జెన్యూర్ పీపుల్ యొక్క శాలరీస్ కూడా పెంచింది నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి మనమంతా కూడా కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన అన్న అరవింద్ బాబు గారికి కూడా ఎల్లప్పుడూ మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మరి మన అడ్వకేట్స్ అందరూ కూడా గడిచిన 2024లో ఉమ్మడి కూటమి గెలవడానికి, మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడానికి అందరూ కూడా మరి రాత్రి పగలు పనిచేసి మన పార్టీకి అండగా ఉండి మరి ఉమ్మడి కూటమిని గెలిపించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి తరఫున తమ కృతజ్ఞత తెలియజేసుకోవడానికి లాయర్లందరూ కూడా మరి అడ్వకేట్ డెత్ బెనిఫిట్ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజన్లో మంచి కాబట్టి లాయర్లందరూ కూడా మరి ఆర్థిక పరంగా ఆదుకోవడానికి, ఎవరైతే చనిపోయారో వారిని ఆదుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున 4 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 46 కోట్ల రూపాయలు మరి అడ్వకేట్స్ బెనిఫిట్ స్కీమ్ రిలీజ్ చేయడం జరిగింది. అడిషనల్ గా మరి బార్ అసోసియేషన్ కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి లాయర్లు ఎవరైతే చనిపోతే ఆర్థిక మరి ఆరోగ్యపరంగా చనిపోయినప్పుడు వారికి ఆదుకోవడానికి వాళ్ళ కుటుంబాన్ని మరి బార్ అసోసియేషన్ కానీ, ప్రభుత్వం కానీ వెల్ఫేర్ స్కీమ్ కింద వారికి 9 లక్షల రూపాయలు మరి అలాట్ చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల మరి స్టేట్ మొత్తం మీద కూడా అడ్వకేట్స్ అందరూ కూడా కృతజ్ఞత రూపంలో చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.